హాయ్ మామ. నిన్నటి రోజు మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పద్మ పురస్కారాలు అయితే ప్రకటించింది. నిజంగా ఈ పురస్కారాల్లో మనకు ఎక్కువ లోతు వల్ల అందరికి తెలిసిన విషయం. వాటి వీటిలో సింపుల్గా చూసుకుంటే పద్మ విభూషణ్కి వచ్చేసి కళల కేటగిరీలో వచ్చేసి మన ధర్మేంద్ర గారికి పద్మ విభూషణు, అలాగే పద్మభూషణ్ వచ్చేసి మమ్ముట్టి గారికి కళల కేటగిరీలో ఇచ్చారు. అంటే లైక్ ఆర్ట్స్, సినిమాలు వీళ్ళకి సంబంధించిన వాటిల్లో వీళ్ళిద్దరికీ ఒకరికి పద్మ విభూషణ్ ఇచ్చారు, ఒకరికి పద్మభూషణ్ ఇచ్చారు. సో నేను అనుకుంటానంటే అట్ ద సేమ్ టైం మన తెలుగు నుంచి ఒక లెజెండరీ యాక్టర్ చనిపోయారు, ఆయన కోట శ్రీనివాసరావు గారు. వారికి కనీసం ఈసారి పద్మభూషణ్ ఇచ్చి కేంద్రం సత్కరిస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. ఎందుకంటే అన్ని తరాల నటులతో నటించారు, అన్ని లాంగ్వేజ్లో నటించారు, అన్ని రకాల హీరోలు, అన్ని లాంగ్వేజ్లో హీరోలతో ప్రతి ఒక్కరితో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాంటి గొప్ప నటుడికి ఆయన మరణానికి ఒక గొప్ప నివాళిగా నిజంగా ఆయనకు ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆయన ఏదో ఒక గుర్తింపునిచ్చి నిజంగా పద్మభూషణ్ ఇస్తుందేమో నేనైతే ఊహించాను. ఎందుకంటే అంత గొప్ప నటుడు నాకు తెలిసి ఇప్పుడున్న బతుకున్న నటులు అయితే ఎవరు లేరు. సో ఆయన మరణానికి ఒక గౌరవాన్ని ఇస్తుంది అనుకున్నాం. కానీ ఎందుకో తీరా చూస్తే మట్ల అట్లీస్ట్ ఆ విషయాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పద్మ పురస్కారాల జాబితాకు పంపించిందో లేదో తెలియదు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేసిందో తెలియదు. కానీ ఆయనకైతే ఏ అవార్డు రాకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇవి బతుకున్న వాళ్ళకి ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అని ఇచ్చుకుంటా పోవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళకి ఇస్తే ఆ ఇయర్లో ఇవ్వాలి. ఈ పద్మ పురస్కారాలకు ఒక షరత్ ఏంటంటే చనిపోయిన వాళ్ళకి ఆయన చనిపోయిన ఇయర్ ఇవ్వచ్చు, ఇంకా లేకపోతే ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు. సో అలాంటప్పుడు నేను అలాంటి గొప్ప నటుడికి ఒక గౌరవం ఇస్తుంది అనేసి నేను ఊహించాను, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మమ్ముట్టి లాంటి వ్యక్తికి నువ్వు పద్మభూషణ్ ఇచ్చినప్పుడు ఆయనలో ఏ విధంగా సాటిపోని నటుడు మన కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు నిజంగా చెప్పాలంటే మమ్ముట్టికి పద్మభూషణ్ తీసుకుంటే అలాంటి ఆయనకంటే గొప్ప అర్హత కలిగి ఉండు. ఈయన ఎందుకు ఇంకా చెప్పాలంటే 1999 నుంచి 2004 వరకు ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు మన తెలుగు రాష్ట్రాల్లో. సో అలాంటి నటుడికి కనీసం అలా ఆయన మరణానికి ఇచ్చే గౌరవాన్ని కూడా మనకు ఇవ్వలేదేమో నిజంగా అనిపించింది. కానీ మీరు చెప్పండి, నిజంగా మమ్ముట్టి గారికి పద్మభూషణ్ పొందిన అర్హత ఉన్నప్పుడు అట్లీస్ట్ మన కోట శ్రీనివాస్ గారు ఒక అర్హత లేదని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.